ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు సమాధానమును కలుగచేస్తూ ఉన్నది. సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా మనము బ్రతికిన ఆ బ్రతుకు వ్యర్థమే. ప్రియ దేవుని బిడలారా, కేవలము దేవుని వాక్యమే మనకి నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది. అవును, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది అని భక్తుడు చెప్తూ ఉంటాడు. కనుక దేవుని వాక్యమును మిక్కటంగా ప్రేమించుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. దేవుని వాక్యము ధ్యానించుటలో మనకి దీర్ఘాయువు ఉన్నది. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా సువార్త 15వ అధ్యాయం 17-18 వచనములను ధ్యానం చేసుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉపమానం మనందరికీ కూడా పరిచయం. తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము. అవును, పరలోకపు తండ్రి ఎదుట మనము కూడా అనేక మార్లు పాపము చేసి పరలోకమునకును దేవుని ఎదుటను అవిధేయంగా విరోధంగా ప్రవర్తించి తప్పిపోయిన అనుభవములో, అవును, బుద్ధి వచ్చి మరలా ఆయన యొద్దకు వచ్చిన వారికి కృప దొరుకుతూ ఉన్నది. ఈ తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాండ్రకు సమృద్ధికరమైన ఆహారం ఉన్నది. చూడండి, బుద్ధి వచ్చిన తర్వాత తన తప్పు తను తెలుసుకొని మరి అక్కడే తను జీవించాలని ఇష్టపడక తిరిగి తండ్రి దగ్గరికి రావాలని నిశ్చయించుకున్నాడు ఈ కుమారుడు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలము రక్షించబడిన మరి క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్న వారు దేవుని సన్నిధిని విడిచి దేవునికి దూరంగాను, దేవునికి అవిధేయంగాను, దేవుని ఎదుట పాపమును చేసిన వారంగాను ఎంతో మంది, అవును ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ జీవితాల్లో, ప్రార్థనా జీవితములో చల్లారిపోయిన అనుభవము, వాక్యాన్ని ప్రేమించుటలో, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలో తప్పిపోయిన అనుభవాలు ఎంతో మంది కలిగి ఉండగా, అవును, అనేక సమస్యలు, అనేక శోధనలు, అనేక వ్యాధి బాధలు, అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. కానీ బుద్ధి వచ్చి మరలా ఆ మొదటి ప్రేమ, ఆ తండ్రి యొద్దకు చేరుకునే అనుభవములో నీ తండ్రి దగ్గర సమృద్ధి ఉన్నది. నీ తండ్రి దగ్గర కూలివాండ్రకు సమృద్ధికరమైన ఆహారం ఉన్నది. కానీ ఆయన నిన్ను కూలివాండ్రగా ఉంచాలని ఆశపడట్లేదు, నిన్ను వారసునిగా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము బుద్ధి వచ్చిన కుమారుని వలె దేవుని యొద్దకు వచ్చుటలో మనకి ఆశీర్వాదము ఉన్నది, మనకి నెమ్మది ఉన్నది, మనకి విడుదల ఉన్నది, మనకి నిత్య జీవము ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఎదుట ఒకవేళ అవిధేయమైన ప్రవర్తన కలిగి ఉన్న ఎడల వాక్యపు వెలుగులో మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలన చేసుకొని, అవును, సొలొమోను భక్తుడు అంటాడు కదా, ఈ లోకములో సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థము అని. ఆ తప్పిపోయిన కుమారుడు లోకమంతా అనుభవించి ఆఖరికి పందుల పొట్టు తినడానికి కూడా దొరకని దుస్థితిలో బుద్ధి వచ్చిన వాడుగా తన తండ్రి యొద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్న ఆ అనుభవం ప్రభు మన ముందు ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నది. ఈ లోకమంతా చెడుతనముతో ఉన్నది. ఈ లోకము దేవుని బిడ్డలకు స్థిర నివాసము కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కొరకు స్థిర నివాసాన్ని ఏర్పరిచి ఉంచాడు. బుద్ధి వచ్చిన వారిగా తండ్రి ప్రేమ దగ్గరకు, తండ్రి దగ్గరకు తిరిగి రావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకమంతా కూడా వ్యర్థము అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన జీవితములో, దేవుని వాక్యానికి లోబడి జీవించుటలో నీకు నెమ్మది ఉన్నది, నీకు సుఖము ఉన్నది, నీకు సంతోషం ఉన్నది, నీకు విడుదల ఉన్నది, నీకు విజయము ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఈ ఉదయకాలము నీవు కూడా బుద్ధి వచ్చిన కుమారుని వలె, కుమార్తె వలె మరలా దేవుని యొద్దకు వచ్చుటలో నీ దేవుని యొద్ద నీ కొరకు సమృద్ధి ఉన్నది. నీ దేవుని యొద్ద నీ ఎదుట గొప్ప విందు ఉన్నది. నీ దేవుని యొద్ద నీ కొరకు గొప్ప ఆనందాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డ, తప్పిపోయిన మరి తన బిడ్డలు మరలా తన యొద్దకు తిరిగి రావాలి,
తన కౌగిట చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉండి ఉండగా మన అవిధేయతలను, మన కఠిన హృదయ కాఠిన్యతను విడిచిపెట్టి విరిగి నలిగిన హృదయముతో మనము ఉన్న స్థలములోనే దేవుని ఎదుట మన అంతరంగములో ప్రార్థించినప్పుడు దేవుని కృప మనకి సమృద్ధిగా ఆయన కలుగ చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన కృపకి దూరంగా వెళ్ళిపోకుండా ఆయన కృపను వేడుకుందాం, ఆయన కృపను కోరుకుందాం. ఆ కృప మనలను నిత్య జీవమునకు నడిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గణనామానికి వందనాలు. ఈ ఉదయ కాలము నాయన నీ వాక్కు ద్వారా బుద్ధి వచ్చిన కుమారుడు నా తండ్రి దగ్గర కూలివాండ్రకు సమృద్ధి ఉన్నది, నేనైతే ఇక్కడ మరి ఎందుకు కూడా నిష్ప్రయోజనంగా ఉన్నాను అని బుద్ధి వచ్చి లేచి తండ్రి దగ్గరకు వచ్చిన రీతిగా ఈ ఉదయ కాలము నీ బిడ్డలు కూడా తండ్రి ఎక్కడ ఆధ్యాత్మికంగా పడిపోయినారో, ఎక్కడ ఆధ్యాత్మికంగా నాయన చల్లారిపోయినారో మరలా తిరిగి లేచి వారి పరిశుద్ధ జీవితాలను, వారి పరిశుద్ధ ప్రవర్తనను, వారి ప్రార్థనా జీవితాలను, నీకు నాయన ప్రాధాన్యత ఇచ్చే జీవితాలను, ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన జీవితాలను నీ బిడ్డలు కలిగి ఉండిలాగున ఈ లోకమంతా దుష్టుని అందున్నది, ఈ లోకమంతా కూడా చెడుతనముతో ఉన్నది, ఈ లోకమంతా శాపముతో నిండుకొని ఉన్న ఈ లోకములో మమేకము కాక ఈ లోకానికి వేరై ఈ లోకములో ప్రత్యేకించబడిన వారై నీ బిడ్డలుగా, నీ ప్రతినిధులుగా, అవును ప్రభువా, నీ కొరకు ప్రకాశించే జీవితాలను నీ బిడ్డలు కలిగి ఉండులాగున ఈ ఉదయకాలము నీ బిడ్డలను బలపరచమని, ఆశీర్వదించమని, నీ కృప వారికి సమృద్ధిగా కలుగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.